రికార్డింగ్ చేయాలి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 26వ తారీఖు బుధవారము, జూలై నెల 2023వ సంవత్సరము. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంటరీస్ ఆన్ లివింగ్ లో ఇంటిగ్రేషన్ అనే సబ్జెక్టు 74వ అంశము శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఒక్క నిమిషం ఇన్హేలర్ తీసుకో. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నిన్న మనకి 71 చాప్టర్ అయింది. ఆ చాప్టర్ పేరు బ్యూటీ, సౌందర్యం అన్నది అయింది. ఈరోజు మనం ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, సమైక్యత అంటే ఇంటిగ్రేట్ చేయడం అంటే అన్నిటినీ సమైక్యం చేయడం. ఆ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. అక్కడ ఉన్న చిన్న కుక్క పిల్లలు చాలా బొద్దుగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. అవేమో ఆడుకుంటున్నాయి అక్కడ వేడిగా వెచ్చగా ఉన్నటువంటి ఆ ఇసుకలో. 6 ఉన్నాయన్నమాట. అవి కొన్ని తెల్లగా లైట్ బ్రౌన్ గాను ఉన్నాయి. వాళ్ళ తల్లి కొంచెం దూరంలో ఉంది, అక్కడ నీడలో కూర్చుంది. ఆమె చాలా పల్చగా అంటే పూర్తిగా వాడిపోయినట్టుగా ఉందన్నమాట. అందుకని సో మ్యాంగీ దట్ హీ హ్యాడ్ హార్డ్లీ ఏ హెయిర్ అనే, అంటే దాని మీద ఒక చిన్న వెంట్రు కూడా లేనట్టుగా ఉంది. అక్కడ దానికి ఎన్నో దెబ్బలు ఉన్నాయి తన శరీరం అంతా. అయితే ఆ తోక ఊపుతూను అదెంతో గర్వంగా ఉందన్నమాట ఈ పప్పీస్ తన చుట్టూరా ఉండడం చూసి. ఆమె అంటే రౌండ్ పప్పీస్, దోజ్ రౌండ్ అంటే గుండ్రంగా ఉన్న పప్పీస్ ని చూసి వాడు చాలా గర్వంగా ఉంది ఆ పిల్లల్ని చూసి. ఆమె బహుశా 1 నెల కంటే బతకదేమో. అక్కడ ఇటు అటు తిరిగేటటువంటి ఆ కుక్కల్లో అది కూడా ఒకటి కుక్కేను. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి శుభ్రంగా ఉన్న ఆ వీధుల్లో ఏదైనా ఉంటే అదే దొరికితే అది తింటూ అరౌండ్ ఏ పూర్ విలేజ్, ఒక పేదరికమైనటువంటి గ్రామం చుట్టూరా ఉన్నది. ఆల్వేస్ హంగ్రీ, ఎప్పుడు ఆకలితోనే ఉంటుంది, ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. ఈ మానవులు కొన్ని రాళ్ళు విసురుతూ ఉంటారు ఆమె మీద, అంటే ఆ కుక్కని తరుగుతూ ఉంటారు వాళ్ళ యొక్క డోర్ నుంచిను. అండ్ దే వర్ టు బి అవాయిడెడ్, దాన్ని అవాయిడ్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఈ నీడలో ఆ జ్ఞాపకాలు, నిన్నటి జ్ఞాపకాలలోని ఎస్టర్డే వర్ డిస్టెంట్, చాలా దూరంగా ఉన్నాయి. ఆమె చాలా అలసిపోయింది. అంతేకాకుండా నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎవరు చెప్తున్నారు?
రేవతి. రేవతి. ఓకే ఓకే, రేవతి గారు. ఆమెమో చాలా ఎగ్జాస్టెడ్, అంటే అలిసిపోయి ఉందన్నమాట కుక్క. అండ్ ఆ తర్వాత ఇంతే కాకుండా అక్కడ ఉన్న ఆ కుక్క పిల్లలు అంటే ఎంతో పెట్ 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 డాగ్స్ అన్నమాట, అండ్ టాకెట్ అవి మాట్లాడుతున్నాయి. ఇట్ వాజ్ లేట్, మధ్యాహ్నం చాలా లేట్ అయింది, అంటే చాలా మధ్యాహ్నం, లేట్ ఆఫ్టర్నూన్ అంటే చాలా సమయం అయిపోయింది. అక్కడ గాలి అక్రాస్ ది వైడ్ రివర్, అక్కడ ఉన్నటువంటి నదిపై నుంచి వస్తుంది, చాలా ఫ్రెష్ గా చల్లగా ఉంది. ఆ క్షణానికి అక్కడ తృప్తి ఉంది. ఆమె ఎక్కడి నుంచి తన ఆహారాన్ని నెక్స్ట్ మీల్ తీసుకొస్తుంది అనేది ఇంకో విషయం. అసలు ఎందుకు ఇప్పుడు ఆ స్ట్రగుల్ అంతా, అంటే ఆ సంఘర్షణ అంతా ఇప్పుడు ఎందుకు? ఆ విలేజ్ కి అవతల అలాంగ్ ద ఎంబార్క్మెంట్, అంటే ఆ విలేజ్ యొక్క ఆ కొసల నుంచి గ్రీన్ ఆకుపచ్చటి పొలాలు ఉన్నాయి. కిందనేమో ఒక ధూళితో ఉన్నటువంటి సౌండ్ తో ఉన్నటువంటి రోడ్డు ఉంది. అక్కడ ఒక ఇల్లు, అందులో పీపుల్ ఏమో వెయిట్ చేస్తున్నారు. ఒక అంటే టాక్ ఓవర్, ఏదో ఒక అంటే టాక్ ఉంటుందని సంభాషణ కోసం. దే ఆర్ ఆఫ్ ఎవ్రీ టైప్, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, బద్ధకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాదనలతో ఉన్నవాళ్ళు, వెంటనే క్విక్ ఫిటెడ్, అంటే గొప్ప, అంటే వెంటనే తెలుసుకోగలిగి అటువంటి, అంటే క్విక్ విటెడ్ అంటే హాస్యంగా ఉండేవాళ్ళు, అలాగే గొప్పగా తెలుసుకోగలిగే వాళ్ళు, హూ లివ్డ్ అకార్డింగ్ టు వాళ్ళ యొక్క డెఫినిషన్స్, వాళ్ళ యొక్క కన్క్లూషన్స్ ప్రకారం జీవించేవాళ్ళు. ఇక్కడ థాట్, ఎవరైతే సహనంగా ఉన్నారో వాళ్ళు ఆలోచనాత్మకంగా ఉంటారు. ఆ క్విక్ విటెడ్ అనే వాళ్ళు వర్ షార్ప్, అంటే వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారనమాట, షార్ప్ గా ఉంటారు. ఎవరైతే విత్ దోస్ హూ డ్రాగ్డ్, వాళ్ళని ఎవరు లాగుతున్నారో వాళ్ళతోటి. కానీ స్లో హ్యాడ్ టు కమ్ విత్ ద ఫాస్ట్, నెమ్మదిగా ఉన్న ప్రజలు ఫాస్ట్ గా ఉన్న ప్రజలతోటి రావాలి, కలిసి ఉండాలి. అండర్స్టాండింగ్, అవగాహన అన్నది ఫ్లాషెస్ లోనే వస్తుంది. అంటే ఫ్లాషెస్ అంటే వెలుగు రేఖల్లాగే వస్తుంది. అక్కడ దేర్ మస్ట్ బి ఇంటర్వెల్స్ ఆఫ్ సైలెన్స్, అక్కడ సైలెన్స్ ఉంది. అది కూడా ఫర్ ద ఫ్లాషెస్ టు టేక్ ప్లేస్, అంటే అప్పుడప్పుడు ఈ ఫ్లాషెస్ వచ్చేటట్టుగా. కానీ ఆ క్విక్, వేగంగా ఉన్నవాళ్ళు ఏమి సహనంగా ఉంటారు, అంటే ఆ స్పేస్ ని అలో చేయలేనంత సహనంగా ఉంటారు. ఈ ఫ్లాషెస్ కోసం వాళ్ళు, అంటే తెలుసుకోగలిగే అంత సహనం వాళ్ళకి ఉండదు అనమాట. ఇంపేషెంట్ గా, అంటే ఏ రకంగా ఏమంటారు, సహనం లేకుండా ఉంటారు. అండర్స్టాండింగ్ ఇస్ నాట్ వెర్బల్, అవగాహన అన్నది మాటలతో కాదు. యాజ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ లాంటిది ఇంకేది కూడా లేదు. నార్ ఈజ్ దేర్, అలాంటిది ఏమీ లేదు. ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ అన్నది అది కేవలంగా మాటల లెవెల్లోనే. అండ్ సో నో అండర్స్టాండింగ్ ఎట్ ఆల్, అక్కడ నిజమైన అవగాహన లేనే లేదు. అండర్స్టాండింగ్, అవగాహన అన్నది ఒక ఆలోచన ఫలితంగా రాదు. ఎందుకంటే థాట్ ఆఫ్టర్ ఆల్, ఆలోచన అనేది ఒక మాటే. జ్ఞాపకం అన్నది లేకపోతే అక్కడ ఆలోచనే లేదు. ఈ జ్ఞాపకం అన్నది ఒక పదం, ఒక మాట, ఒక గుర్తు. ఈ ప్రాసెస్, ఈ పద్ధతి అంతా ఇమేజ్ మేకింగ్, ఊహాత్మక చిత్రాలలోనే మనం జీవిస్తూ ఉంటాం. ప్రాసెస్ ఆఫ్ ఇమేజ్ మేకింగ్ అట్ దిస్ లెవెల్, ఈ లెవెల్లో అవగాహన ఉండదు. అవగాహన అన్నది ఎప్పుడు వస్తుంది? స్పేస్ బిట్వీన్ రెండు పదాల మధ్య మనకి ఖాళీ ఉంటే, ఆ విరామంలో ఆ పదం ముందు అక్కడ ఆలోచన అన్నది రూపొందిద్దుకుంటుంది. అవగాహన అన్నది చాలా క్విక్ విటెడ్ వాళ్ళకి కానీ, అంటే ఫాస్ట్ గా ఉండే వాళ్ళకి కానీ, నెమ్మదిగా ఉన్న వాళ్ళకి కానీ రాదు. బట్ ఫర్ దోజ్ హు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెజర్లెస్ స్పేస్, ఈ అనంతమైన కొలవలేని ఈ స్పేస్ ని ఎవరైతే ఎరుకతో ఉంటారో వాళ్ళకే అవగాహన అన్నది
ఉంటుంది అని ఈ passage లో చెప్తున్నారు. అయితే వాట్ ఈజ్ డిసింటిగ్రేషన్? ఈ డిసింటిగ్రేషన్ అంటే ఏమిటి అంటే ముక్కలుగా విడగొట్టడం, లేకపోతే we see the rapid disintegration of human relationship in the world. అంటే అది వినాశనం అయిపోవడం చూస్తున్నాం చాలా ఫాస్ట్ గా. ఈ మానవ సంబంధాలలో అన్నవి చాలా ఫాస్ట్ గా డిసింటిగ్రేట్ అయిపోతున్నాయి, అంటే అవి వినాశనం అయిపోతున్నాయి ఈ ప్రపంచంలో. బట్ మోర్ సో ఇన్ అవర్ సెల్స్, మనలో మనకి కూడా. అయితే ఈ పడిపోవడం, ఏ పార్ట్ బి స్టాప్, ఏ విధంగా మనం దీన్ని, ఈ రిలేషన్షిప్స్ అన్ని ఇలా పడిపోతున్నాయి కదా, వీటిని ఎలా స్టాప్ చేయాలి? వాటిని అన్నిటినీ మనం ఎలా అంటే సమైక్యం చేయాలి? ఒకవేళ ఈ సమైక్యం అన్నది మనం చాలా వాచ్ఫుల్ గా, జాగ్రత్తగా ఏ విధంగా అవి డిసింటిగ్రేట్ అవుతున్నాయి అన్నదాన్ని మనం గమనిస్తే అది ఉండొచ్చు. ఇంటిగ్రేషన్ అన్నది, అంటే సమైక్యత అన్నది నాట్ ఆన్ 1 or 2 levels, 1-2 levels లో, మన ఉనికి యొక్క 1-2 levels లో కాదు. ఇట్ ఈస్ ద కమింగ్ టుగెదర్ ఆఫ్ ద హోల్. సంపూర్ణంగా అన్ని ఒక దగ్గరికి రావడం వల్లే వస్తుంది. బిఫోర్ దట్ కెన్ బి, అది జరగడానికి ముందు మనం ఏం చేయాలంటే, మనం కనుక్కోవాల్సిందంటే డిసింటిగ్రేషన్ అంటే ఏమిటి అని మనం తెలుసుకుందాం. ఈ సంఘర్షణ ఈ డిసింటిగ్రేషన్ యొక్క ఒక గుర్తు కాదా? మనం ఏమోని ఒక డెఫినిషన్ ని వెతకటం లేదు, కానీ ఈ పదం వెనకాల ఉన్న ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. ఈజ్ నాట్ స్ట్రగుల్ ఇన్నోవేటబుల్? ఈ సంఘర్షణ తప్పనిసరిగా ఉండేది కాదా? అంత ఉనికి కూడా సంఘర్షణే. ఈ సంఘర్షణ లేకపోతే అది వినాశనం అయిపోతుంది. ఇఫ్ ఐ డిడ్, నాలో సంఘర్షణే లేకపోతే ఒక లక్ష్యం పట్ల నేనేమో నశించిపోతాను. ఈ సంఘర్షణ అన్నది ఇఫ్ యాజ్ ఎసెన్షియల్ యాజ్ బ్రీదింగ్, మనిషికి ఊపిరి ఎంత అవసరమో అంత అవసరం అని అక్కడ ఒకరు అన్నారు. అప్పుడు కాంపిటీషన్ అంటే ఈ పోటీతనం, సంఘర్షణ, ప్రయత్నించడం, ఏదైనా పొందాలన్న ఇచ్ఛాశక్తి, అసంతృప్తి మొదలైనవన్నీ అని అంటున్నారు ఇంకొకరు. స్ట్రగుల్ ఈజ్ నాట్ ఓన్లీ ఎట్ 1 level ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఈ సంఘర్షణ ఒక లెవెల్లోనే కాదు, అన్ని లెవెల్లోనే ఉంది. ఈ ఏదో ఒకటి అవ్వాలి అని సంఘర్షణ, అది కాదా? ఏదో ఒకటి అవ్వడం వల్లే అక్కడ స్ట్రగుల్ అన్నది వస్తుంది. ఈ క్లర్క్ అన్న ఆయన మేనేజర్ అవ్వాలని, అలాగే బిషప్ అంటే అక్కడ ఏదో వికార్ అంటే ఏదో తక్కువ పోస్ట్ లో ఉన్నటువంటి క్రిస్టియన్స్, దీంట్లో వాళ్ళేమో బిషప్ అవ్వాలని, అలాగే విద్యార్థి మాస్టర్ అవ్వాలని, అలాగే సైకలాజికల్ బికమింగ్, మానసికంగా ఏదో ఒకటి అవ్వాలన్న ప్రయత్నమే సంఘర్షణ. కెన్ వి డూ వితౌట్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్? ఈ రకమైనది ఏమీ లేకుండా మనం అవగలమా? ఇజ్ ఇట్ నాట్ ఎ నెసెసిటీ? ఇది అవసరం కాదా? హౌ కెన్ వన్ బి ఫ్రీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్? అసలు ఎవరైనా సంఘర్షణ నుంచి ఎలా స్వేచ్ఛగా ఉండగలరు? ఈ ఫలితం వెనకాల భయం లేదా? ఇలాంటి ప్రయత్నం వెనకాల భయం అన్నది లేదా అని అప్పుడు వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్. మనం ఇప్పుడు చూద్దాం, దాన్ని అనుభూతి చెందుదాం. కేవలంగా మాటల లెవెల్లోనే కాకుండా చాలా లోతుగా అసలు ఈ డిసింటిగ్రేషన్ అనేది ఏమిటి డిసింటిగ్రేషన్ ని తెస్తోంది, అండ్ ఈ సంఘర్షణ నుంచి ఫ్రీ ఎలా అవుతామని కాదు, దీని వెనకాల ఏముంది? జీవించడం, ఏదో ఒకటిగా అవడం, ఈ రెండు వేరు స్థితులు. ఉనికి మే ఎంటైర్ ఎఫర్ట్, ఎగ్జిస్టెన్స్ మే అంటే ఉనికికి ఎఫర్ట్ అవసరం ఉండొచ్చు. ఎంటైర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఎంటైర్ మీనింగ్ అనివార్యమైంది. అది అంటే ఉనికి ఎక్కడుంటుందో
అక్కడ ప్రయత్నం ఉంటుంది. ఎగ్జిస్టెన్స్ మే ఎంటైల్ ఎఫర్ట్, బట్ వీఆర్ కన్సిడరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఏదో ఒకటి అవ్వాలి అన్నది ఒక సైకలాజికల్ గా మానసికమైన అర్జ్, అంటే మనకి తపన ఏదో బాగా అయిపోవాలని, ఇంకా ఏదో ఒక రకం ప్రత్యేకంగా సంథింగ్ గా అవ్వాలని. ఈ సంఘర్షణ వాట్ ఈజ్ అంటే ఉన్న యథార్థాన్ని మారుస్తుంది దాని యొక్క వ్యతిరేకతలోకి. అంటే ఒక స్థితి నుంచి దాని వ్యతిరేక స్థితిలోకి సంఘర్షణ వల్ల పెరుగుతాం. అంటే మనం చెడ్డగా ఉన్నామంటే మంచిగా అవుతున్నాం, మనం పూర్గా ఉన్నామంటే రిచ్గా అవడానికి సంఘర్షణ. ఈ మానసికమైన ఏదో ఒకటి అవ్వడం అన్నది ఇక్కడ ముఖ్యమైన ఫ్యాక్టర్. దాని వలన ప్రతిరోజు కూడా మనకి జీవించడం అన్నది బాధాకరంగా అవుతోంది, కాంపిటేటివ్గా అవుతోంది పోటీతనంతో. దానివల్ల ఎక్కువ సంఘర్షణ ఉంటుంది. ఏదో ఒకటి అవ్వడం అంటే అర్థం ఏంటి? ఈ మానసికంగా బికమింగ్ అంటే ఏదో ఒకటి అవ్వడం అన్నది ఒక ప్రీస్ట్గా అవ్వడం, ఆయన ప్రీస్ట్ బిషాప్గా అవ్వాలని కోరుకోవడం, అలాగే మాస్టర్గా అవ్వాలని కోరుకోవడం, అంటే శిష్యుడు మాస్టర్గా అవ్వాలని మొదలైనవన్నీ కూడా ఈ పద్ధతి అంతట్లో బికమింగ్ అంటే ఏదో ఒకటి అవ్వడం అన్నది ఒక ప్రయత్నం. అందులో ప్రయత్నం ఉంటుంది. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగటివ్ అవ్వచ్చు. ఈ స్ట్రగుల్ మారాలి అన్న దీనికి సంఘర్షణ వాట్ సెన్సెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ వాట్ వాట్ ఇన్ ఈజ్ ఇంటూ సంథింగ్ ఎల్స్, అంటే పాజిటివ్ అవ్వచ్చు, నెగటివ్. ఈ సంఘర్షణ అన్నది మారడానికి వాట్ ఈజ్ అంటే వాట్ ఈజ్ ని ఇంటూ సంథింగ్, ఉన్న యథార్థాన్ని ఇంకొక దాంట్లోకి మార్చామని ప్రయత్నిస్తున్నాం. అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇంకొకలా అవడం. నేను ఇలా ఉన్నాను, నేనేమోని అలా అవ్వాలి. ఈ అవడం అంటే బికమింగ్ అన్నది ఎన్నో వరుస క్రమంలో ఉన్న సంఘర్షణలతో ఉంటుంది. నేను ఏదైనా అలా అవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఇంకొక రకమైనది ఉంటుంది. అలా అయిన తర్వాత ఇంకొకలా అవ్వాలి. ఆ విధంగా దీనికి అంతు ఉండదు. అంటే అలా అయ్యాక మరొకటి అవ్వాలి. ఈ విధంగా ఈ బికమింగ్ అన్నది అంతులేనిది. అందుకని సంఘర్షణ అన్నది అంతు లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను అసలు ఎందుకు ఏదో ఒకటి అవ్వాలి? నేను ఇప్పుడున్న స్థితి కంటే ఇంకొకలా ఎందుకు అవ్వాలి? ఎందుకంటే మాకు ఆఫ్ అవర్ కండిషనింగ్, మనకి కండిషనింగ్ అన్నది ఉంటుంది. మనకి సోషల్ అంటే సాంఘికమైన ప్రభావాలు ఉంటాయి, మనకు ఆదర్శాలు ఉంటాయి. మేము అది తప్ప ఇంకోలా ఉండలేము, అదే మా స్వభావం అన్నారు కొంతమంది. ఒక ఆయన కేవలంగా వీ కెనాట్ హెల్ప్, మేము ఇంకేం చెయ్యలేం అనడం, దానికి ఒక అంటు పెట్టేస్తున్నారు ఈ డిస్కషన్. ఇది ఒక లేజీ మనస్సు అన్నమాట. అంటే సగ్గిష్ అంటే అదే బద్ధకిష్టి మనస్సు. అది ఈ రకమైనటువంటి విషయాలని చెప్తుంది. నేను అంతకంటే మేము ఇంకోలా ఉండలేము ఇలాగ. అండ్ జస్ట్ పుట్స్ అప్ విత్ సఫరింగ్, బాధతోటే అలవాటైపోయి దాంతో జీవిస్తాం. విచ్ ఇస్ స్టూపిడిటీ, అది మూర్ఖత్వం. వై ఆర్ వీ సో కండిషన్, ఎందుకు మనం అంత కండిషన్డ్గా ఉండాలి? మనం కండిషన్ చేసుకుంటున్నాం. మనమేమో నీ కండిషన్డ్గా ఉండడానికి సబ్మిట్ అయిపోతున్నాం. మనంతట మనమే ఈ కండిషన్స్ తెచ్చుకుంటున్నాం. ఇది ఆదర్శమా మనని సంఘర్షణలో పెట్టేది? ఆ విధంగా అవ్వాలని, మనం ఇలా ఉంటే అలా అవ్వాలని, ఇవన్నీ ఆదర్శాల వల్ల ఇదే మన లక్ష్యం? ఈజ్ ఇట్ ద గోల్? లేకపోతే ఊహాత్మకమైన విషయమా మనకి సంఘర్షణ తెచ్చిపెట్టేది? ఫర్ కాన్ఫ్లిక్ట్ వుడ్ వి డీజనరేట్ ఇఫ్ యు డిడ్ నాట్ స్ట్రగుల్ టువర్డ్స్ అన్ ఎండ్. మనం ఏదో ఒక ఫలితం కోసం సంఘర్షణ లేకపోతే మనం ఏమైనా నాశనం అయిపోతామా? అఫ్ కోర్స్ వీ వుడ్ స్టాగ్నేట్. అప్పుడు ఒకరు అన్నారు, అవును, మనం ఏమోని అక్కడే నిలవున్న నీళ్ళలాగా అక్క దగ్గరే ఉండిపోతాం, ఇంకా చెడు నుంచి ఇంకా చెడుకి వెళ్ళిపోతాం. నరకంలో పడడం సులువే, కానీ హెవెన్కి ఎక్కడం చాలా కష్టం అన్నారు. అగైన్ వీ హ్యావ్ ఐడియాస్, మళ్ళీ మనకు ఐడియాస్, ఉద్దేశ్యాలు ఏమిటి అవుతుంది అనే విషయం మీద, కానీ మనం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయట్లేదు నిజంగా ఇప్పుడు జరుగుతున్న దాన్ని. ఐడియాస్ ఏమో మన అవగాహన నుంచి అడ్డేస్తున్నాయి.
ఏ విధంగా అయితే ఈ ముగింపులు వివరణలు అడ్డుతున్నాయో ఐడియాస్ కూడా అడ్డుతున్నాయి. డు ఐడియాస్ అండ్ ఐడియల్స్, ఈ ఐడియాస్ ఆదర్శాలు మన స్ట్రగుల్ ని మేక్ అ స్ట్రగుల్ టు అచీవ్ టు బికమ్, మనం ఏదో ఒకటి చేసేటట్టుగా సంఘర్షించడానికి కారణం అవుతున్నాయా? నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, అండ్ డస్ ద ఐడియల్ మేక్ మీ స్ట్రగుల్, నా ఆదర్శం నన్ను ఇంకా స్ట్రగుల్ అయ్యేటట్టు చేస్తుందా టు బికమ్ దట్, అది అవ్వడానికి? ఈ ఐడియలే మన సంఘర్షణకి కారణమా? ఈ ఆదర్శం అన్నది ఓన్లీ డిసిమిలర్ ఫ్రమ్ వాట్ ఈజ్, ఉన్నదానికి అది ఇప్పుడు మనం ఉన్నది అంటే ఉన్న యథార్థతకి పోలిక లేకుండా ఉంది. ఒకవేళ ఇది సంపూర్ణంగా వేరేందైతే దానికి ఏ రకమైన సంబంధము మనం ఇప్పుడు ఉన్నటువంటి యథార్థ స్థితిలో లేకపోతే అప్పుడు ఈ వాట్ ఈజ్ అన్నది అంటే ఈ యథార్థం ఎప్పుడు కూడా ఆదర్శం అవ్వలేదు. టు బికమ్ దేర్ మస్ట్ బి రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ ఈజ్ అండ్ ద ఐడియల్. ఏదైనా అవ్వాలంటే మనకి ఇప్పుడున్న యథార్థ స్థితికిను ఆదర్శానికి మధ్యలో సంబంధం ఉండాలి. మీరేమంటున్నారంటే ఐడియల్ అన్నది మాకు ప్రేరణ ఇస్తోంది ఈ సంఘర్షణకి, అందుకని మనం కనుక్కుందాం ఈ ఆదర్శం ఎక్కడి ఎలా వస్తుంది అని. ఈ ఆదర్శం అన్నది అంటే ఈ ఐడియల్ ఆదర్శం అన్నది మన మనస్సులోంచే వచ్చింది కాదా, మన మనస్సే ఊహించుతున్నది, ప్రొజెక్ట్ చేస్తుంది. నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, అదొక ప్రొజెక్షనా అని అడిగారు. అఫ్ కోర్స్ అవును, మైండ్కి ఒక ఐడియా ఉంది, బహుశా అది మీకు సంతోషం ఇచ్చేది. అది ఏంటి చేస్తుందంటే ఆ ఐడియా ఇట్ వాంట్స్ టు బి లైక్ దట్ ఐడియా, ఆ ఐడియా ప్రకారం అవ్వాలనుకుంటుంది ఆ మనస్సు. అది ఒక ప్రొజెక్షన్ అన్నమాట, మీ యొక్క కోరికలోంచి వచ్చిన ప్రొజెక్షన్. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు, మీకు ఇష్టపడటం లేదు, మీరేంటంటే ఇంకొకలా ఉండాలనుకుంటున్నారు మీకు ఇష్టమైన విధంగా. ఈ ఆదర్శం అన్నది లోపల సెల్ఫ్ లోంచి వచ్చిందే, సెల్ఫ్ ప్రొజెక్షనే. దానికి వ్యతిరేకత ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ ఈజ్ అన్న దానికి కొంచెం అది వ్యాకోచి ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ద ఆపోజిట్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఐడియల్ ఈజ్ ఎ సెల్ఫ్ ప్రొజెక్షన్, ఆపోజిట్ దానికి వ్యతిరేకమైనది ఏమిటి అంటే దాన్ని విస్తరింపచేసేదే గాని ఇట్ ఈస్ నాట్ ద ఆపోజిట్ ఎట్ ఆల్, అదేం వ్యతిరేకమైనది కాదు. కానీ ఒక కంటిన్యూటీ, వాట్ ఈజ్ యొక్క కంటిన్యూటీ, బహుశా కొంత మారిపోయి ఉన్న కంటిన్యూటీ అన్నమాట. ఈ ప్రొజెక్షన్ అంటే మనసులోంచి వచ్చిన ఈ ప్రొజెక్షన్ ఎనర్జీ సెల్ఫ్ విల్డ్, అంటే మన యొక్క ఇచ్ఛలోంచే. అండ్ సంఘర్షణ అనేది కూడా ఆ ప్రొజెక్షన్ సైడే వెళ్తుంది. వాట్ ఈజ్ ప్రొజెక్ట్స్, ఏదైతే ప్రొజెక్ట్ చేస్తుందో ఇట్ సెల్ఫ్ యాజ్ దట్ ఐడియల్ అండ్ స్ట్రగుల్స్, ఐడియల్ గాను సంఘర్షణలు గాని దానికి సంబంధించి దిస్ స్ట్రగుల్ ఈజ్ కాల్డ్ బికమింగ్. ఈ స్ట్రగుల్ అంతటిని మనం ఏమంటున్నాం, సంఘర్షణ అంతటిని నేనేదో అవుతున్నా అని అంటున్నాం. అంటే నేనున్న స్థితి నాకు నచ్చక నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలి అంటున్నాం కదండి, ఫీల్ అవుతాం ఒక ఆదర్శం ప్రకారం, ఒక ఉద్దేశ్యం ప్రకారం. అది ఇక్కడ చెప్పారు బికమింగ్ అంటే. అంటే ఇది వాట్ ఈజ్ అన్న స్థితి యొక్క కంటిన్యూటీ వే అని చూపిస్తున్నారు. వాట్ ఈజ్ ప్రొజెక్ట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ఐడియల్ అండ్ స్ట్రగుల్స్ టువర్డ్స్ ఇట్, అండ్ దిస్ స్ట్రగుల్ ఇస్ కాల్డ్ బికమింగ్. ఆ సంఘర్షణని నేను ఏదో అయిపోయాను అనుకుంటాం. వాట్ ఈజ్ ప్రొజెక్ట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ఐడియల్ అండ్ స్ట్రగుల్స్ టువర్డ్స్ ఇట్, అది ఈ సంఘర్షణ రెండు వ్యతిరేకమైన విషయాల మధ్య దాన్ని మనం అవసరం అని అనుకుంటున్నాం. ఈ సంఘర్షణ అన్నది వాట్ ఈజ్ ట్రైంగ్ టు బికమ్ వాట్ ఇట్ ఈస్ నాట్, మనం ఉన్న యథార్థ స్థితిలో మనం లేని స్థితికి, మనం కాని స్థితికి వెళ్తున్నాం. అండ్ వాట్ ఇట్ ఈస్ నాట్, ఏదైతే మనం కాని స్థితో అదే మన ఆదర్శం. అది సెల్ఫ్ ప్రొజెక్షన్, మనలోంచి ప్రొజెక్ట్ అయింది. అంటే మనలోంచే మనం ఊహించినదో మనం అదే మనలోంచే వచ్చింది. మీరేంటంటే ఏదో ఒకటి అవ్వాలని మీరు సంఘర్షణ పడుతున్నారు. ఆ సంథింగ్ అన్నది పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీలో భాగమే అది. ఈ ఆదర్శం అన్నది మీలోంచి వచ్చినదే, అంటే మీరే దాన్ని ఊహిస్తున్నారు.
సీ నౌ ద మైండ్, ఈ మనస్సు ఎలా ఒక ట్రిక్ ప్లే చేస్తుందో దాని మీద అదే ఒక ట్రిక్ ప్లే చేస్తోంది. మీరు పదాల వెనకాల స్ట్రగుల్ అవుతున్నారు. మీ మనస్సులో ఉన్న ప్రొజెక్షన్స్ కోసమే, మీ యొక్క నీడకే, మీ నీడది. యు ఆర్ వైలెంట్, మీరు చాలా హింసాత్మకంగా ఉంటారు. అండ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు బికమ్ నాన్ వైలెంట్, నేను ఇలా లేకుండా ఉండాలి, అహింసాత్మకంగా ఉండాలని మీరు పోరాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మీ యథార్థ స్థితి ఏంటంటే మీరు వైలెంట్ గా ఉన్నారు. మీరు వైలెంట్ గా ఉండకూడదని మీరు పోరాడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. అది మీ ఆదర్శం. కానీ ఆదర్శం అన్నది మీ లోపల నుంచి వచ్చిన ప్రొజెక్షనే. అంటే వాట్ ఈజ్ యొక్క ప్రొజెక్షనే, ఓన్లీ అండర్ ఏ డిఫరెంట్ నేమ్, వేరే పేరుతో ఉంటుంది. ఈ రకమైన సంఘర్షణ అవసరం అంటున్నాం, ఆధ్యాత్మికం అంటున్నాం, పురోగతి అంటున్నాం, ఎవల్యూషన్ అంటున్నాం. బట్ ఇట్ ఈస్ హోల్లీ విత్ ఇన్ ది కేజ్ ఆఫ్ ద మైండ్. మనస్సు అనే పంజరంలోనే ఇదంతా ఉంది. ఓన్లీ లీడ్ ఇల్యూషన్, ఇదంతా భ్రాంతికే దారితీస్తుంది. అంటే మనస్సు అనే పంజరంలో ఉండబట్టి ఇదంతా కూడా సత్యానికి దారితీయదు, భ్రాంతికి దారితీస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ మనస్సు యొక్క ట్రిక్ అన్న దాన్ని అవేర్నెస్ తో చూస్తున్నారో, మీ అంతటి మీరే ప్లే చేసేది మీ మీదని, అప్పుడు ఈ ఫాల్స్ అంటే అసత్యం అన్నది ఫాల్స్ గాను మీకు కనబడుతుంది. ఈ సంఘర్షణ యొక్క భ్రాంతి వైపు అదే మనకి వినాశనమైనటువంటి ఫ్యాక్టర్. అంత సంఘర్షణ కూడా ఏదో ఒకటి అవ్వాలన్నది అంతా డిసింటిగ్రేషనే. అంటే అదంతా కూడా మనకి అంటే కరెక్ట్ పదం డిసింటిగ్రేషన్ కి వినాశనం అనే కదా. when there is an awareness of this trick, అంటే ఎప్పుడైతే ఈ ట్రిక్ కి మనం అవేర్నెస్ తో చూస్తామో, మైండ్ ప్లే చేస్తున్న ట్రిక్ ని మన మీదని, అప్పుడు వాట్ ఈజ్ అన్నది ఉంటుంది. ఈ మైండ్ అనేది పక్కకి తొలగితే ఏదో ఒకటి అవ్వాలన్న దాంట్లోంచి, దాని యొక్క ఆదర్శాలన్నిటిలోంచి, దాని యొక్క పోలికలన్నిటిలోంచి, అది ఖండించే విషయాలన్నిటిలోంచి, దాని యొక్క స్ట్రక్చర్ అంతా కూడా పోయినప్పుడు, అంటే సంపూర్ణంగా విచ్ఛిన్నమైనప్పుడు మనస్సు యొక్క స్ట్రక్చరు, అప్పుడు వాట్ ఈజ్ అనేది హ్యాస్ అండర్గాన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు సంపూర్ణమైన మార్పు వాట్ ఈజ్ లో వస్తుంది. ఎంతకాలం అయితే ఈ పేర్లు పెట్టడం వాట్ ఈజ్ అనే దానికి ఉందో, అంటే ఇప్పుడు చెప్పారు కదా నేను వైలెంట్ గా ఉన్నాను అంటే ఒక పేరు పెట్టాం వైలెన్స్ అని, అప్పుడు సంబంధాలు మనస్సుకిను ఆ వాట్ ఈజ్ కిను దేర్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మైండ్. అంటే ఎంతకాలం అయితే ఈ పేర్లు పెట్టడం అన్నది నేమింగ్ ఆఫ్ వాట్ ఈజ్ అన్నది ఉంటుందో, as long as there is the naming of what is, అక్కడ మనస్సుకి వాట్ ఈజ్ కి సంబంధం ఉంటుంది. కానీ వెన్ దిస్ నేమింగ్ ప్రాసెస్, ఈ పేర్లు పెట్టడం అన్నది అది జ్ఞాపకంలోంచి వచ్చింది కదా, ద వెరీ స్ట్రక్చర్ ఆఫ్ ది మైండ్, మనస్సు యొక్క స్ట్రక్చర్ అది ఈజ్ నాట్, అది ఉండకపోతే వాట్ ఈజ్ నాట్, అప్పుడు అసలు యథార్థం అన్నది లేదు. ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ అలోన్, ఇలాంటి సంపూర్ణమైన మార్పులోనే ఇంటిగ్రేషన్ అంటే సమైక్యత అన్నది ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే మన జ్ఞాపకంలోంచి మనం దీనికి కోపము అని, అసూయ అని పేరు పెట్టేమండి, లేకపోతే హింస అని. అంటే ఏంటి, అది మన గత జ్ఞాపకంలోంచి ఉన్నదే మనం పేరు పెడుతున్నాం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద మనస్సు యొక్క స్ట్రక్చర్ అంతటి నేను లేకపోతే అప్పుడు వాట్ ఈజ్ అనేది దాంట్లో ఒక మౌలికమైన మార్పు వస్తుంది. అదే ఇంటిగ్రేషన్, అదే సమైక్యత. ఇంటిగ్రేషన్ అన్నది ఇచ్ఛాశక్తి యొక్క పని కాదు. అదేమోని బికమింగ్ అనే ఇంటిగ్రల్ అనే దాంట్లోంచి రాలేదు. నేను ఇలా ఇంటిగ్రల్ గా అవుతాను అనుకున్న దాంట్లోంచి రాదు. ఎప్పుడైతే ఈ డిసింటిగ్రేషన్ అన్నది లేదో, ఎప్పుడైతే సంఘర్షణ లేదో, ఏదో ఒకటి అవ్వాలనేటటువంటి స్ట్రగుల్ లేదో, అప్పుడు మాత్రమే ఆ బీయింగ్ ఆఫ్ ద హోల్, సంపూర్ణత్వం అనేది అక్కడ ఉంటుంది. అంటే ఏంటండి, ఇక్కడ ఈ టాపిక్ లో మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఉన్న వాట్ ఈజ్ అంటే యథార్థ స్థితి నుంచి ఏదో ఒకటి అవ్వాలి. మనకి ఉన్న స్థితిలో ఇప్పుడు వైలెంట్ గా ఉన్నాను అనే స్థితిని మనం అవగాహన చేసుకోకుండా, నేను ఆ నాన్ వైలెంట్ గా అవ్వాలి అని దానికి వ్యతిరేకతని మనం ఒక ఐడియాగా పెట్టుకుంటాం, ఆదర్శంగా, ఐడియల్ గా.
ఈ ఆదర్శంగా పెట్టుకోవడం వల్ల మనకి సంఘర్షణ మిగులుతుంది. అంటే వాట్ ఈజ్ అన్నది వాట్ షుడ్ బి లోకి వెళ్ళలేదు కదా. దానివల్ల ఏంటి, అది సంఘర్షణే ఉంటుంది. ఈ సంఘర్షణ మన జీవితంలో అవసరం అనుకుంటున్నాం. ఇది చెప్తున్నారనమాట. ఎప్పుడైతే వాట్ ఈజ్ అన్న దాన్ని మనం చూడగలుగుతామో అవేర్నెస్ తో, అప్పుడు దాంట్లో ఒక మౌలికమైన మార్పు వస్తుంది. అదే ఇంటిగ్రేషన్ అన్నారు. ఆ ఇంటిగ్రేషన్ ప్రయత్నంతో, ఇచ్ఛాశక్తితో వచ్చేది కాదు, సమైక్యత. ఒకసారి డిసింటిగ్రేట్ తెలుగు పదం ఒకసారి చూస్తే ఎవరైనా, ఎందుకంటే నాకు నేను చెప్పే పదం నాకు సరిగ్గా కరెక్ట్. డిసింటిగ్రేషన్ అంటే విచ్ఛిన్నత, ఇంటిగ్రేషన్ అంటే సమగ్రత, డిసింటిగ్రేషన్ అంటే విచ్ఛిన్నత. ఓకే, ఇప్పుడు బాబాజీ గారు మీరు చెప్తారా? చెప్తాం. విచ్ఛిన్నత, డిసింటిగ్రేషన్ అంటే. అందరికీ నమస్కారం, అందరికీ శుభాకాంక్షలు. ఇది మన రోజువారీ జీవితంలో జరుగుతున్న సంఘటనలే వీరు చెప్తున్నారు. రోజువారీ జరుగుతున్న సంఘటన ఏంటంటే, మన మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? ర్యాపిడ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్. దీనికి కారణం ఏంటి? దీనిలోంచి బయటపడలేమా? ఇంటిగ్రేట్, మన సమగ్రతను సంపాదించలేమా? సమగ్రంగా ఉండలేమా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారు? ఇంటిగ్రేషన్ కావాలి అంటే రాదు. అది మనం ఉన్న స్థితి ఏంటంటే డిసింటిగ్రేషన్, విచ్ఛిన్నతలో ఉంటున్నాం. పరస్పరము వేరు ఏర్పాటుతనంతో జీవిస్తున్నాం తప్ప కలిసి ఉండాలనేసి భావన మనలో రావడం లేదు. కలిసి ఉంటే కలదు సుఖము అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించలేకపోతున్నాం. ఎందుచేత అంటే మనకి ఈ మనిషిలో ఒక బికమింగ్ అనేది ఒక కోరికలోంచి వస్తుంది, విల్ పవర్లోంచి వస్తుంది. ఆ విల్ పవర్ ఏం చేస్తుంది? నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇంకా మంచి స్థితిలోకి పోవాలి, ఇంకొక స్థాయిలోకి వెళ్ళాలి అనే కోరిక ఏం చేస్తుంది? మనకు కలుగుతుంది. అది దానివల్ల స్ట్రగుల్, ఒక పెనుగులాట. ఆ పెనుగులాట వస్తుంది. పెనుగులాటలోంచి కాన్ఫ్లిక్ట్, ఘర్షణ, ఈ రకమైన క్రమం జరుగుతుంది మనలో. ఆ క్రమం ప్రతి మనుషులు కూడా జరుగుతుంది. అది ఎప్పుడు సమస్య పోతుందంటే అండర్స్టాండింగ్ వల్లే, అవగాహన వలనే జరుగుతుంది. అవగాహన అనేది ఎలాగా మనం అనుకుంటే రాదు. అవగాహన ఎక్కడ వస్తుంది? సైలెన్స్ లోంచి వస్తుంది. సైలెన్స్, రెండు ఆలోచనల మధ్య ఉండే సైలెన్స్, ఆ ఇంటర్వెల్, అది మన అండర్స్టాండింగ్లోకి తీసుకెళ్తుంది. అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుంది. నేను గుమస్తాగా ఉన్నాను, మేనేజర్ అవ్వాలి, మేనేజర్ అయిన తర్వాత ఇంకేమంటాం? సూపరింటెండెంట్ అవ్వాలి, సూపరింటెండెంట్ తర్వాత ప్రిన్సిపాల్ అవ్వాలి. ఇలాంటి కోరిక అలా కంటిన్యూ అవుతుంది. దానికి అంతు లేదు, అవడానికి అంతు లేదు ఇంకా కోరికకి. అంచేత మనిషికి కావాల్సింది ఏంటంటే ఈ ఈ ఇంటిగ్రేషన్ ఎందుకు రావట్లేదు అంటే, ఇవన్నీ కూడా సెల్ఫ్ రిలేషన్సే, మన మనసులోంచి వచ్చినవే ఇవన్నీ కూడా. స్ట్రగుల్ కానీ, ఐడియల్స్ కానీ, ఇవన్నీ కూడా కండిషనింగ్ పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. కండిషనింగ్ గురించి మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. కండిషనింగ్ ఎందుకు వస్తుందంటే, ఒక ఐడియల్ పెట్టుకోవడం, ఐడియల్ గురించి దాని వరకు దాన్ని వెంటపడుతుంటాం. ఐడియల్ అనేది పర్మనెంట్గా ఉండే